రైట్, ఇక ఇవాళ ఎస్ఎల్బీసీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు సహాయక చర్యలను పరిశీలించనున్నారు. రెస్క్యూ ఆపరేషన్ పై ఆరా తీయనున్నారు సీఎం. అక్కడే సహాయక చర్యలపై రివ్యూ నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఇక నేడు సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకొని అక్కడ సహాయక చర్యలపై ఆరా తీయనున్నారు. అక్కడికి సంబంధించిన పనులను కూడా పర్యవేక్షిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను అందించడానికి హైదరాబాద్ నుంచి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగినటువంటి ప్రమాదం ఈ రోజు 9 రోజులు అవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లి ఆ సహాయక చర్యలను కూడా పర్యవేక్షించనున్నారు. ఎందుకంటే ఇప్పటికే 9 రోజులు అవుతుంది. ఏదైతే దాంట్లో ఇప్పటికే 8 మంది చిక్కుకొని ఉన్నారు. వారి కోసం గత 9 రోజుల నుంచి కూడా అక్కడ అన్ని బృందాలు కూడా సహాయక బృందాలు అన్ని కూడా ఏదైతే వారిని తీసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ వారి ఆచూకీ తెలిసినట్టు కూడా కొంత సమాచారం దొరికింది. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే వనపర్తికి వెళ్ళనున్నారో కార్యక్రమంకి అటు నుంచి అటు నేరుగా కూడా ఎస్ఎల్బీసీకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. వారిని తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు వారిని అధికారులతో అక్కడ ఉన్నటువంటి మంత్రులు జూపల్లి కృష్ణారావు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యం వారు పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు బృందాలతో మాట్లాడుతున్నారు. అలాగే ఆ టెక్నికల్ టీమ్ తో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. ఫోన్ లో రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రతిరోజు కూడా అక్కడ జరుగుతున్న చర్యలు సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా తీసుకునే ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం అయితే 4 నుంచి 5 గంటల వరకు ఆ టైంలో ఏదైతే వనపర్తిలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముగించుకొని నేరుగా ఎస్ఎల్బీసీ సొరంగం దగ్గర జరిగిన ఘటన దగ్గరకు చేరుకొని అక్కడ తీసుకుంటున్నటువంటి సహాయక చర్యలపై అధికారులను అలాగే మంత్రులను అడిగి తెలుసుకుంటారు. సో ఏదైతే ఆచూకీ దొరికిందని చెప్తున్నారు, ఆచూకీ దొరికిన వారిని ఎలా తీసుకొస్తున్నారు, ఏ టైం వరకు తీసుకొస్తారు అని చెప్పి ఇలాంటి అనేక కోణాల్లో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వారిని అధికారులను వారందరిని అడిగి కూడా తెలుసుకొని వారిని తీసుకొచ్చిన తర్వాత తీసుకోబోయేటువంటి చర్యలు ఏమిటి ఇలాంటి అనేక కోణాలు రేవంత్ రెడ్డి తెలుసుకుంటారు. సో మొత్తానికి గత 9 రోజుల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సీఎం వెళ్ళలేదనే ఒక విమర్శలు కూడా ఉన్న నేపథ్యంలో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే సాయంత్రం ఆ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో జరిగిన ఘటన వద్దకు వెళ్తున్నారు. సో ఆ లోపు చర్యలకు అంటే సహాయక చర్యలు కూడా దాదాపు ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఒక 4గురిని ఆచూకీ తెలిసింది. మొదటిగా 4గురిని తీసుకొస్తామని చెప్పి కూడా ఏదైతే ఇప్పటికీ అక్కడ చెప్తున్నారో అధికారులు చెప్తున్నటువంటి సమాచారం మనకు ఉంది. సో దీంతో పాటు మరో 4గురిని ఎలా గుర్తిస్తారు, వారిని ఎప్పుడు తీసుకొస్తారనే ఇట్లాంటి విషయాల్లో ఏదైతే రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగి ఆరా తీసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. జయమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.